గుండె చప్పుడు కొట్టుకుంటున్న రాతి విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? మనం నైవేద్యం పెడితే గుటకలు వేస్తూ ప్రత్యక్షంగా మింగేసే దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఏ పురాణకాలపు కథో కాదు, కళ్ల ముందే కనిపిస్తున్న ఒక అంతుచిక్కని నిజం. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా యమునా నదీ తీరాన వెలసిన పిలువా మహావీర్ ఆలయం. ఇక్కడ ఆంజనేయస్వామి నిలబడి ఉండరు, శయన ముద్రలో అంటే పడుకున్న భంగిమలో కనిపిస్తారు. కాని ఈ విగ్రహం దగ్గరికి వెళ్లిన ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ విగ్రహం నిద్రపోతున్న ఒక ప్రాణమున్న జీవిలా ప్రవర్తిస్తుంది. భక్తులు తెచ్చే పాలు, గంగాజలం, లడ్డూలను స్వామివారి నోటి దగ్గర పెట్టిన మరుక్షణమే అవి మాయమైపోతాయి. 1 లీటర్ కాదు, 2 లీటర్లు కాదు, రోజు 100 లీటర్ల ద్రవాలను స్వామివారి నోట్లో పోసినా ఆ ప్రసాదం ఎక్కడికి వెళ్తుందో ఈనాటికి ఎవరూ కనిపెట్టలేకపోయారు. అంతకంటే గగుర్పొడిచే విషయం ఏంటంటే, ప్రసాదం నోట్లోకి వెళ్లేటప్పుడు మనిషి గొంతులోంచి వచ్చే గుటుక్ గుటుక్ అనే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శతాబ్దాల క్రితం